ఏంటి పిల్లలు ఉదయాన్నే లేచి బుద్ధిగా చదువుకుంటున్నారు? రేపు ఎగ్జామా? సరే అనుష్, అంకుల్ నిన్నటిదాకా ఎలా రాసావురా ఎగ్జామ్స్? బాగా రాశాను అంకుల్. ఇదే వీటి లక్షణం. చదివి చింపేశాడంట. బ్లాకే చెప్తుంది. సరే శ్రీ, నువ్వెన్ని మార్కులు తీసుకుంటావు? ఇది ఈ పిల్ల లక్షణం. అంకుల్ శ్రీకి 0 మార్కే వస్తుందట. ఇది నేను చెప్పలేదు, బ్లాక్ కి చెప్తుంది. పిల్లలు పుట్టడం మీరిద్దరు ట్విన్స్ గా పుట్టారనుకుంటే మార్కులు కూడా అలాగే తెచ్చుకుంటే ఎలారా? ఏదైతేనే పాస్ అయితే అంతే చాలు. ఏ బ్లాకీ పద వెళ్దాం. ఏంటి బ్లాకీ మాట్లాడుతోంది అనుకుంటున్నారా? ప్రతి సినిమాలోనూ హీరోతో ఫ్రెండ్ వస్తాడు చూడండి, ఆ ఫ్రెండ్ ఇంకెవరో కాదండి, మన బ్లాకీనే. దాని మైండ్ వాయిస్ సినిమా మొత్తం వినొచ్చు. ఏ శ్రీ, డోర్ క్లోజ్ చెయ్యి. ఓకే మావయ్య. వట్టి పాలతో ఏం చేయగలరు? డికాషన్ పోసొస్తాను. రే, వాళ్ళు చూసారంటే అంతే. ఇద్దరు చూపులు అదోలా ఉన్నాయి. ఏం చేశారు? కలిసిన శుభవేళ. నల్లవరి ఇంకా రాలేదేంటి? అసలు దీనికి టైం సెన్స్ పోయింది. వచ్చేసింది. ఏం సరోజా లేటు? ఈ సన్నాసిని రెడీ చేసి తీసుకొచ్చేటప్పటికి నా పని అయిపోయింది బ్లాకీ. నిన్ను చూడాలనే ఈ బడుగ్గాయితో కలిసి రోజు వాకింగ్ వస్తున్నాను. అంతా నీకోసం సరోజా. ఏం నిర్ణయం తీసుకున్నా? నాకు నీకు సెట్ అవ్వదు, వేరే వాళ్ళని చూసుకో. ఓసి కర్రీ కుండ మొహం దానా, నీ మొహానికి వీధి కుక్కే గతి అవుతుంది ఏ చూడు. బ్లాకీ, నువ్వేమనుకుంటావో నాకు మాత్రమే తెలుస్తుంది. నీగ్రో కుక్కలా ఉంది, అది కూడా నేను చూడకుండా వెళ్తోందే. అది నా సంగతి నేను చూసుకుంటాను. నీ అయ్యో. పనేదో నువ్వు చూడు. నీకు ఈ జన్మలో బుద్ధి రాదురా. బ్లాకీ వద్దు, వెళ్ళిపో. ఎక్కడికమ్మా వెళ్ళమంటున్నావు? నా జోలికి రావద్దు. నన్ను డిస్టర్బ్ చేసావనుకో, ఈ ఏరియాలో నేను ఉండవు. ఓరి దేవుడా, ఏంటి వెర్రి మొగమా? ఈ ఏరియాలో నేను ఉండలేనా? ఓ మాట చెప్తాను చూడు, అమ్మాయిలంటే లక్షణంగా ఉండాలి, నీలానే భూతంలాగా ఉండకూడదు. నేను చూస్తుంటే చెంప మీద ఒకటి కొట్టాలనిపిస్తుంది. ఇదిగో నీకు తగినోడు వచ్చేసాడు, చూసుకో. ఈడొకడు ఈ ఎకరాల బండి ఎక్కి దిగడు అసలు. ఇరుక్కున్నావా? తిక్క కుదిరింది. బాగా కావాలి. బ్లాకీ, కావాలంట ఇచ్చేయి. హోలీలో రంగులేసినట్టు చేసి పారేసావులే. ఈ రోజు నాకు ఫ్యాషన్ షో ఉంది, ఇలా చేశారేంటి? రేయ్, నా ఫోన్ ఇవ్వరా. మావయ్య మావయ్య ఒకే గేమ్ మావయ్య, ప్లీజ్ మావయ్య. రేయ్, బుక్ తీసి ఎప్పుడు చదవవు కదా, అన్ని సున్నాలే వచ్చాయి. నిన్ను ఇడియట్. సరే, నా ఐప్యాడ్ ఎక్కడ్రా? రేయ్, ఐప్యాడ్ ఎక్కడ్రా? నోరు తెరిచి మాట్లాడవేంట్రా? ఇదేంటిది? ఓరి మూర్ఖుడా. రేయ్, ఏంట్రా ఇది? తెలీదు. ఆమె వస్తువులు ఎక్కడ దాచినా పసిగట్టేస్తున్నాడే. అవును, దీన్నెందుకు ఇలా పట్టి పట్టి చూస్తున్నావు? ఇంతకు ముందు ఇలాంటి దాన్ని ఎక్కడ చూడలేదా ఏంటి? చెడ్డీలు పరిశోధన చేస్తున్నావా ఏంటి? రేయ్, రేరా, నీ మనసులో అసలు నువ్వేమనుకుంటున్నావురా? ఆ రోజు ఆ అమ్మాయి ఇంట్లోంచి ఒక పీతను పట్టుకొచ్చేసావు, ఈ రోజు ఒక రోతను తీసుకొచ్చేసావు. నీ తోకలాగే నీ బుద్ధి కూడా వంకరగా మారిపోతుంది. రేయ్, ఇప్పుడు నేను దీన్ని ఎలా అమ్మాయికి తీసుకెళ్ళి ఇచ్చేది? ఎవరు తీసుకెళ్ళివమ్మన్నారు? వచ్చి నీ సంగతి చెప్తాను. ఈ షాక్తో తను చూడడానికి వెళ్తున్నా కదా, వెళ్ళు వెళ్ళు. అరుణ్ వాడు ఎత్తుకురండి. బట్ ఐ వాంట్ హిమ్ లైవ్. ఎవరు చూడట్లేదు కదా. అయ్యో, దొరికిపోయావరా? షేమ్ షేమ్ పప్పీ షేమ్. చూసేసింది. ఏం చేశావు? చెప్పకుండా అలా నిలబడితే ఎలా? నువ్వే ఏదో ఒకటి చెప్పమ్మా. చూడు, హలో, పని పాట లేదు. ఆ, ఈ అమ్మాయి చెప్తుంది వినండి.